బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, మణిపూరక చక్రం యొక్క విశిష్టత ఏమిటి? ఈ చక్రానికి అధిష్టాన దేవత ఎవరు? సాధన ఏ విధంగా చేసుకోవాలంటారు? మణిపూర చక్రం ఇందాక స్వాదిష్టాన చక్రంలో మనకు ఆత్మ సాక్షాత్కార సిద్ధి అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వస్తుంది. మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మూడో చక్రం. ఈ చక్రానికి ఏంటి అంటే భయం. కానీ మొత్తం శరీరానికి పవర్ అంటే శక్తి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచే వస్తుంది. ఈ ఎక్కడి నుంచి వస్తున్న శక్తి, మనం పవర్ అంటే కూడా ఏమనుకుంటాం అంటే అందరినీ అథారిటీ చేయడం, లేకపోతే అందరినీ కమాండ్ చేసి వాళ్ళ జుట్లు పట్టుకుని కొట్టడం, ఇలాంటివన్నీ మనం పవర్ అనుకుంటాం. కానీ నిజమైన పవర్ ఏంటి అంటే మనం ఏం చేయకుండానే వాళ్ళు ఎవరితో ఉండాలి? మనతో ఉండాలి. అది ఉండాలి అంటే ఒకే ఒక్కళ్ళకి సాధ్యం ఈ సృష్టిలో. ఆ పవర్ ఉన్న శక్తి ఎవరైనా ఉంటే ఒకే ఒక్కళ్ళు, అది ఎవరంటే తల్లి. ఎందుకంటే అమ్మ చెప్తే వినని పిల్లలు ఎవరూ ఉండరట. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ అమ్మ మాట వాళ్ళు ఖచ్చితంగా వింటారు. ఎందుకు అంటే మణిపురము అంటే కూడా మణి అంటే ఏంటంటే బొడ్డు అని అర్థం. ఎక్కడుంది ఇది? నాభిస్థానం. నాభిస్థానం యొక్క లక్షణం ఏంటంటే మొత్తం శక్తి అంతా అక్కడే గూడు కట్టుకుంటుంది. అంటే మనం తప్పు చేసినా రైట్ చేసినా కూడా ఆ చక్రం వల్లే చేస్తాం. ఎందులో అయినా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన మణిపూర చక్రం బాగుంటేనే ముందుకు వెళ్తాం, లేకపోతే ఎప్పుడు బ్యాక్ సైడే ఉంటాం. ఈ ముందుకు వెళ్ళడం పోతే ఏమవుతుందండి అంటారు. మీరు ఎప్పుడైతే ముందుకు వెళ్ళలేదో మీకు నచ్చదు మీ లైఫ్. అవును. దానికి తోడేంటి అంటే ఇక్కడ జరిగేది మనలో చెడ్డ క్వాలిటీస్ ఉన్నాయి సపోజు, అవి ఎవరిలో అయినా చూసామనుకోండి మనకేమొచ్చేస్తుంది? ఇరిటేషన్ వచ్చి మనకంటే వాళ్ళు అర్భకులైతే తిడుతూ ఉంటాం, మనకంటే పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తాం? నోరు మూసుకుని పడుతూ ఉంటాం. అంటే అర్థం ఏమిటంటే ఈ చక్రం బాగోకపోతే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియర్ అంటే నేను అహంకారం అనుకోండి, ఆత్మన్యూనతాభావం, ఈ రెండు ఇక్కడి నుంచే వస్తాయి. ఇక్కడ ఉండే వాక్ పేరు కూడా పశ్యంతి. ఆ అహంకారం ఉన్నవాళ్లే అంటే ఈ రెండిట్లో ఏదైనా ఇన్ఫీరియారిటీ ఉన్నా సుపీరియారిటీ ఉన్నా రెండు నేను ఎలా అనుకుంటానంటే అహంకారమే అంటాను. ఎందుకంటారు అంటారు. ఇప్పుడు ఇన్ఫీరియారిటీ ఏమిటి? నేను అందరికంటే తక్కువేమో, లేకపోతే నేను ఇప్పుడు మాట్లాడాను అనుకో వీళ్ళు ఏమైనా అంటారేమో, అంటే నేను మాట్లాడినవన్నీ మీరు మెచ్చుకోవాలి అని కోరుకోవడం కూడా అహంకారమే కదా. అవును. ఎందుకంటే మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తే కదా మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోవడంలో ఎదగడానికి ఒక అవకాశం. అది తెలియక ఏంటి ఎప్పుడు అన్నీ అంటే నేను చేసినవన్నీ అందరూ పర్ఫెక్ట్ అనాలి అన్నది కూడా అహంకారమే. ఇంక ఈ రెండో అహంకారం ఎలా ఉంటుందంటే ఇంక అవతల వాళ్ళు మనం అసలు మాట్లాడినేమో ఏంటంటే మీద పడిపోతాం. ఈ స్థితి ఏదైతే ఉందో ఈ రెండు కూడా అసలు మనం ఎదగడానికి ఉపయోగపడవు ఎప్పుడూ కూడా. ఎందుకంటే పట్టు విడుపు ఉండాలంటారు. అంటే అవసరమైన చోట పట్టుదలగా ఉండాలి, అవసరం లేని చోట వదిలేయడం కూడా రావాలి. ఆ రెండు ఎవరికి వస్తాయో వాళ్ళే లైఫ్లో ముందుకు వెళ్తారు. అది రావాలి అంటే ఈ మణిపూర చక్రంలో ఉన్న ట్రబుల్ ఏంటి అంటే భయం. చాలాసార్లు చెప్పాను, భయం ఎందుకు వస్తుందండి అంటే అందరం అమ్మ పొట్టలోంచే వచ్చాం. ఈ పొట్టలో ఉన్నంతసేపు ఏమైందిట? అమ్మ కడుపులో ఉన్నాం. అమ్మ కడుపులో ఉన్నంతసేపు 9 నెలలు హ్యాపీగా అసలు ఏ బాధ లేదు. ఒక చిన్న గుడ్డులా మొదలయ్యాం, ఎంత మోచేయంత పిల్లాడో పిల్ల కింద మారాం. అప్పటి వరకు హాయిగా అమ్మ చుట్టూ అమ్మ లోపల తిరిగాం. తిరిగినంతసేపు ఏమవ్వలేదు అంటే ఒకే ఒకటి, అమ్మ నాతో ఉంది, అమ్మ నాతో ఉంది. ఎందుకంటే లోపలేమి పెద్ద గొప్ప ప్లేస్ కాదు, ఇదంతా మురికి చీకటి. ఎంత మురికి చీకటి, ఎంత చిన్న ప్రదేశంలో 9 నెలలు ఉండగలిగామంటే దానికి ఒకే ఒక కారణం ఎవరు అంటే మా అమ్మ నాతో ఉంది. ఆ ధైర్యం తప్ప ఇంకేం లేదు మనకి. ఎందుకే తల్లికి బిడ్డకి మధ్యలో ఒక కార్డు ఉంటుంది. చీర 9వ నెల అయింది, బయటకు వచ్చాం. బయటికి రాగానే ఫస్ట్ కట్ చేసేది బొడ్డు. అమ్మకి బిడ్డకి ఉన్న సంబంధం కట్ చేసిన వెంటనే ఏమైనా అమ్మ పొట్టలాంటి చిన్న ప్లేస్లోకి వచ్చామా? ఇంత పెద్దగా ఉంది ప్లేసు. ఈ లోపలంతా చీకటి, బయటంతా వెలుగు. ఇదంతా మురికి నీళ్లులా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి డ్రైగా క్లీన్గా ఉంది. ఇవన్నీ కాదన్నట్టు మనం పుట్టామని చూడడానికి ఇలాంటి ఆకారాలన్నీ వచ్చాయి. వీటిని ఎప్పుడైనా లోపల పొట్టలో చూసానా? అన్నీ ఒకసారి చూసేసరికి ఎవరు లేరు మనకి? అమ్మ లేదు. ఎప్పుడు అమ్మ లేదో ఇంకా భయం మొదలవుతుంది. అంటే ఎవ్వరు లేరు, నేను ఒంటరి. లైఫ్ అంతా ఒంటరితనంతోనే బతుకుతాం. అందుకే చుట్టూ ఎంతమంది అయినా ఉండనివ్వండి ఒంటరితనమే ఉంటుంది. అది పోవాలి అంటే ఒకే ఒక్క ప్రకృతిని మనతో కలపగలిగిన తల్లి ఎవరు అంటే చండీ. అందుకే దానికి అధిష్టాన దేవత చండీ అమ్మవారు. ఈ ప్రకృతి మొత్తాన్ని మనతో కలుపుతుంది ఆ అమ్మ. అందుకే ప్రకృతి పురుషుడు అంటారు. పురుషుడు ఎవరు అంటే ఆత్మ.
అందుకే శివుడిని ఏమంటారు రుద్రంలో ఆత్మభవుడు అని చెప్తారు. ఆ ఆత్మభవుడిని ఎప్పుడైతే ఈ ప్రకృతితో కలిపామో, ప్రకృతి పురుషులు కలిశారో ఆత్మశక్తి అన్నది పెరగడం మొదలెడుతుంది. ఇక్కడ ఆత్మను చూసాం స్వాదిష్టాన చక్రంలో. మణిపురానికి వచ్చేసరికి ఏం చేసాం? ఆత్మశక్తిని పెంచుకున్నాం. ఎప్పుడైతే ఆత్మశక్తిని పెంచుకుని ఈ చండీ అమ్మవారు, అందుకే ఆవిడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ముగ్గురు అమ్మల స్వరూపం అని చెప్తారు. ఈ ముగ్గురు అమ్మల స్వరూపం ఎప్పుడైతే ప్రకృతితో మన కలిపిందో అప్పుడు మనకి పూర్తిగా అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, అసలు నేను అమ్మ నుంచి విడిపోయి రాలేదు, నాకు ప్రకృతిలో కనిపిస్తున్న ప్రతి ఒక్కటి ఎవరి స్వరూపం? అమ్మ స్వరూపమే. అది స్త్రీ, పురుషుడు, చెట్టు, పిల్లి, కుక్క, లేకపోతే పక్షి ఏం ఉండదు. ఈ సృష్టి అంతా నా తల్లి స్వరూపమే. నేను వచ్చిన గర్భం పేరు విశ్వగర్భం. అంటే చిన్న గర్భంలోంచి వచ్చేసి ఎక్కడ పడ్డాను? పెద్ద గర్భంలో పడ్డాను. ఒక తల్లి అనుకుని వచ్చాను, కానీ విశ్వం అంతా తల్లే నాకని తెలిసిపోయి. ఎప్పుడు అర్థమైందో ఆ ప్రకృతితో ఎప్పుడైతే కలవడం మొదలుపెట్టామో, ఇంకా ఆ తర్వాత మన ఆత్మశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఏ పనిలో అయినా ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి చూడడం అన్నది జరగదు. ఎందుకంటే ప్రకృతిలో, ఈ సృష్టిలో మన ఎవరైనా కలపగలరు అంటే అది చండీ అమ్మవారు మాత్రమే. అందుకే ఆవిడ ముగ్గురు అమ్మల యొక్క స్వరూపం. మీరు చెప్తే కూడా చాలా, అన్ని హోమాల కంటే చండీ హోమం చాలా గొప్ప హోమం. ఎందుకు అని అంటే మన ప్రకృతితో కలుపుతోంది ఆ తల్లి. అందులో ముగ్గురు అమ్మల స్వరూపం. అయితే ఒక డౌట్ ఏంటంటే అమ్మ, ఈ చండీ అమ్మవారు దేవీ భాగవతంలో ఆ రాక్షస సంహారార్థం అక్కడికక్కడ ఉద్భవించిన అమ్మవారు కదా. రాక్షస సంహారం అయిపోయిన తర్వాత ఆమె అంతర్ధానమైంది. మరి ఈ శరీరంలో, ఈ చక్రంలో ఆవిడ ఎలా స్థితమైంది? ఎవరు? చండీ అమ్మవారు అప్పటికప్పుడు ఎప్పియర్ అవలే. అక్కడ మీకు బ్రహ్మగారు చెప్తారు దేవి భాగవతంలో. దేవి మహత్యం గురించి చెప్పినప్పుడు ఫస్ట్ హయగ్రీవుల వారి కింద విష్ణుమూర్తిని చేసిన తర్వాత అప్పుడు ఆయన చెప్తారు ఏమని అంటే, మీరు అసలు విష్ణుమూర్తి విల్లుందో ఆ విల్లు తాడుతో తెగిపోతుంది. తెగిపోగానే దేవతలందరూ చాలా భయపడిపోతారు. ఏంటంటే రాక్షసులను విష్ణుమూర్తి చంపుతాడు అనుకుంటే ఈయన ఇలా అయిపోతే ఇప్పుడు మన ఎవరు కాపాడుతారు అని అన్నప్పుడు అప్పుడు ఆయన చెప్తారు ఏమని అంటే, ఈ మహామాయ మమ్మల్ని మేము ముగ్గురమే మీకు తెలుసు, కానీ మమ్మల్ని ముగ్గురిని నియమించిన ఆవిడ ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడే మనందరికీ బాసు. ఆవిడెవరు అంటే జగన్మాత చండీ అమ్మవారిని. అప్పుడు ఆవిడ ఎప్పియర్ అవుతుంది. ఎందుకంటే ఆవిడ యోగమాయ కాబట్టి అవసరమైనప్పుడు. ఇప్పుడు మన లోపల ఆత్మశక్తి పెరిగితేనే మనం ఏదైనా చేయగలము అన్న విషయం మనకు తెలియదు. నిజం చెప్తే అయ్యో నేను అన్నీ చేస్తున్నాను కానీ ఫెయిల్ అయిపోతున్నాను అనుకుంటాం. కానీ ఏది చేసినా సరే శరీరంతో ఏది మనం సాధించలేము. ఆత్మశక్తి పెరగాలి, అదే మాయ అంటే ఇక్కడ. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ శరీరాన్ని ఎప్పుడు అద్దంలో చూసుకుని ఈ డ్రెస్ వేసుకుంటే బాగున్నానా, లేకపోతే ఇలా వెళ్తే నేను ఈ పని అవుతుందేమో, నేను ఇలా తయారయ్యి వెళ్తే, ఇవేవి అసలు మనం కాపాడవు. మనలో కాపాడి షైన్ ఏదైనా ఉంది అంటే మన ఆత్మే. అందుకే అంటారు దీన్ని ఏమి చక్రం అని పిలుస్తారంటే, శ్రీచక్రంలో మణిపూర్ చక్రాన్ని సర్వార్థ సాధక చక్రం అంటారు. అంటే మీకు కావాల్సిన అర్థములు అంటే మీకు తెలుసు, అంటే అర్థాలు అంటే మీనింగ్స్ అని కాదు ఇక్కడ. అర్థములు అంటే మీకు కావాల్సిన వసతులు ఏవి కావాలో అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మణిపూర్ చక్రం నుంచే. ఎప్పుడంటే అక్కడ ఆత్మశక్తి పెరిగితేనే మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయి. ఎందువల్ల మీరు అన్నిటిలోనూ ఎలా వెళ్ళాలి ఏంటి, అందులో ఇక్కడ పశ్యంతి వాక్ ఉంటుంది. దాంతో మీకు ఎప్పుడైతే ఈగో అన్నది పోతుందో, అహంకారం అన్నది పోతుందో, మీరు ఈ ప్రకృతి మొత్తంతో ఎప్పుడైతే కలిసి ఉంటారో అప్పటి వరకు ఏంటంటే నేను చాలా గ్రేటు, నేను చేసినట్టు ఈ సృష్టిలో ఎవరు చేయలేరు అని అనుకుంటాం. కానీ నాకు వీళ్ళందరూ సహాయం చేస్తేనే నేను చేయగలుగుతున్నాను అని అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమైందో దేన్ని కూడా మనం ఏం చెయ్యం, త్రోలనాడం. ఎందుకంటే ఈ సృష్టిలో ఏది ఎప్పుడు మనకు అవసరం అవుతుందో తెలియదు అన్న విషయం మనకు తెలుస్తుంది. దాని ద్వారానే ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. అప్పుడు పెరగడం ద్వారా అందుకని యోగమాయ ఎప్పుడు ఏంటి అంటే అది మాయే. అంటే మనకి నిజం తెలుసు అనిపిస్తుంది కానీ ఎప్పుడూ అబద్ధంలోనే బతుకుతాం. కాబట్టి చండీ అన్నది ఏంటి అంటే నిజం. ఆ నిజం ఏమిటి అంటే ఈ శరీరం నాది కాదు, లోపలున్న ఆత్మ మాత్రమే నాది అని తెలుసుకోవడం. అందుకని ఆవిడ ఎప్పియర్ అవ్వలేదు కాదు, నిజాన్ని తెలియజేసే తల్లి ఆవిడ. అంటే అబద్ధంలో ఉన్న మనకి నిజం వైపు తీసుకెళ్తుంది అనమాట. సో మణిపూరక చక్రానికి సంబంధించి చండీ ఆరాధన అనేది చాలా చక్కగా మనకు ఉపకరిస్తుందని. ఈ చండీ ఆరాధన ఎలా చేయాలంటారు? చండీ ఆరాధన అంటే వాళ్ళ గురువులు వాళ్ళకి చెప్పిన రీతిలో చేయాలి.
మామూలుగా చాలామంది చండీ యంత్రానికి పూజ చేసుకోవడం అదంతా గురువులు చెప్తారు. అది కాకుండా చండీ సప్తశతి పారాయణ చేస్తారు, చండీ హోమాలు చేస్తారు. ఇంక చండీకి తర్పణాలు ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఆవిడ్ని మనం దగ్గరికి తీసుకోవాలి. ఏ దేవతకి ఆరాధన చేయాలన్నా ఒకటే అమ్మ, 24 గంటలు ఆ దేవతకి సరెండర్ అయి ఉంటే సరిపోతుంది. అంటే మధ్యలో నేను చేయగలలేమో అని చెప్పి మన చేతిలోకి తాడు తీసుకోకుండా తాళ్ళు అన్నీ ఆవిడ చేతిలో పెట్టి మనం ఆవిడ ఎటు నడిపితే అటు వెళ్తే సరిపోతుంది. For more videos like this, subscribe Big TV channel.